గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. సో ఫస్ట్ వన్, హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ అ రూడ్ లైఫ్ ద మీమర్? సో అ రూడ్ లైఫ్ ద మీమర్ అనే బుక్కి ఆథర్ ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్లో తనుశ్రీ పౌడర్ అని చెప్పి ఉంది. తనుశ్రీ పౌడర్ ఈజ్ అ వెరీ ఫేమస్ రైటర్. గత 10 నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఆమె చాలా బుక్స్ రాశారు. అండ్ రీసెంట్గా రాసిన 2021లో బుక్ మాత్రం వచ్చేసి స్పూకీ స్టోరీస్. సో స్పూకీ స్టోరీస్ అనే బుక్ని 2021లో రాసిన ఆథర్ మనకి తనుశ్రీ పౌడర్. సో నెక్స్ట్ విశ్రామ్ బేడాకర్ అని చెప్పేసి ఉన్నారు. సో విశ్రామ్ బేడాకర్ ఈమె కూడా ఒక ఆథర్, కాకపోతే ఈమె 1998 ఆ ప్రాంతంలో చనిపోయారు. సో రీసెంట్ బుక్స్ ఏమీ లేవు. ఈమె రాసిన దాంట్లో పాపులర్ బుక్గా పడోసి అనే దాన్ని చెప్పొచ్చు. సో పడోసి ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ బుక్ విచ్ ఈజ్ రిటర్న్ బై విశ్రామ్ బేడాకర్. క్లియర్. సో నెక్స్ట్ వన్, అప్పు ఎస్టోస్ సురేష్. సో మన ఏఈ సురేష్ కింద పిలవచ్చు. ఏఈ సురేష్, ప్రియాంక కోటంరాజ్ వీళ్ళిద్దరూ కలిసి రీసెంట్గా రాసిన బుక్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుంది, ద మర్డరర్, ద మోనార్క్. బుక్ పేరు మొత్తం ఇదేనండి. అండ్ ద ఫకీర్. ద మర్డరర్, ద మోనార్క్, ద ఫకీర్ అనే బుక్ని మనకి అప్పు ఎస్టోస్ సురేష్, ప్రియాంక కోటంరాజు కలిపి రాశారు. ఇటీవల వార్తల్లో ఉంది. ఇది కరెంట్ అఫైర్స్లోది కాదు. సో నెక్స్ట్ ఇది కూడా కరెంట్ అఫైర్స్లోదే. స్పూకీ స్టోరీస్ అనేది రాసింది మనకి తనుశ్రీ పౌడర్ గారు. కానీ ఇక్కడ అడిగింది ఆ రూడ్ లైఫ్ ద మీమర్ అనే దాన్ని. సో దాన్ని రాసింది వీర్ సాంఘ్వి. సో వీర్ సాంఘ్వి రచయిత అండ్ జర్నలిస్ట్ అంటూ కూడా. సో ఈయన రాయడం జరిగింది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. జర్నలిస్ట్ అంటున్నాం కాబట్టి ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ మొన్న మనం చెప్పుకున్నాం. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో మనకి ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 140గా ఉంది అని చెప్పేసి డిస్కస్ చేసాం. అండ్ దానితో పాటు ఇంకొకటి ఇంపార్టెంట్గా మనకి డానిష్ సిద్దికి, ఇండియన్ జర్నలిస్ట్, ఆఫ్ఘనిస్తాన్లో చనిపోయారు. సో ఈ రెండు ఫ్రీక్వెంట్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇటీవల ఒక కమిటీని జర్నలిజం వెల్ఫేర్ స్కీమ్ కోసం మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అనేది అపాయింట్ చేసింది. సో ఇవి జర్నలిజానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్. నెక్స్ట్ వన్, సో వేర్ ఈజ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ అబ్జర్వ్డ్? సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ అనేది ఎప్పుడు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ చూసేటప్పటికి September 2 అని ఉంది. ఆల్రెడీ మీకు తెలుసు September 2 ఈజ్ అ కోకోనట్ డే. ఇప్పటికి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చెప్పుకున్నాం. September 6 స్పెసిఫిక్గా ఏం లేదండి. September 5 ఇంటర్నేషనల్ డే ఫర్ ద చారిటీ అనేది ఉంది. నేషనల్ టీచర్స్ డే అనేది ఉంది. ఇకపోతే September 7. సో September 7 అనే దాన్ని ఇంటర్నేషనల్ డే ఫర్ ద క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ అనే దానిగా యునైటెడ్ నేషన్ రికగ్నైజ్ చేసింది. గత ఏడాది దీన్ని రికగ్నైజ్ చేసిందంటే ఇది సెకండ్ టైం. ఇలాంటి డేని మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేది సెకండ్ టైంగా చెప్తున్నారు. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్, విచ్ కంట్రీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఏషియన్ కంట్రీ టు లాంచ్ అ ప్లాస్టిక్ ప్యాక్ట్? ఈ క్రింది వాటిలో ఏ కంట్రీ మొట్టమొదటిసారిగా ప్లాస్టిక్ ప్యాక్ట్ అనే దాన్ని లాంచ్ చేసింది అని అడుగుతున్నారు. సో నేరుగా ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ వచ్చేటప్పటికి ఇండియా. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇండియా ఇటీవల ప్లాస్టిక్ ప్యాక్ట్ అనే దాన్ని September 3 లాంచ్ చేసింది. సో ఇది లాంచ్ చేసింది మెయిన్గా ఎవరు అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, CII అంటాం. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. దీనితో పాటు వరల్డ్ వైడ్ ఫండ్ నేచర్ ఆఫ్ ఇండియా, వరల్డ్ వైడ్ ఫండ్ నేచర్ ఆఫ్ ఇండియా, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఈ రెండు కలిసి September 3 సంయుక్తంగా ప్లాస్టిక్ ప్యాక్ట్ అనే దాన్ని లాంచ్ చేశాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరం అంట ఇండియా దాదాపుగా 9.6 మిలియన్ టన్స్ ప్లాస్టిక్ వేస్టేజ్ని ప్రొడ్యూస్ చేస్తుందంట. సో దీంట్లో 40% అసలు నార్మల్గా మనం కలెక్ట్ చేయట్లేదని చెప్తున్నారు. ఎన్విరాన్మెంట్కి చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని 2030 కల్లా ఈ సొల్యూషన్స్, ఈ సమస్యలన్నింటినీ సార్ట్అవుట్ చేయాలి, ఏదో ఒక పరిష్కారాన్ని తీసుకురావాలి అని ఆసియాలోని మొట్టమొదటిగా ఇండియా ఈ ఇనిషియేషన్ని తీసుకుంది. సో అది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అండి. మీరు కంట్రీ గుర్తుపెట్టుకోండి, ప్లాస్టిక్ ప్యాక్ట్ గుర్తుపెట్టుకోండి. దానితో పాటు ఒక జీకే ఫ్యాక్ట్ ఏంటి అంటే ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉన్నారు. ఆయన పేరు రాజగోపాలన్ వాసుదేవన్. సో రాజగోపాలన్ వాసుదేవన్ గారిని ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలవడం జరుగుతుంది. సో లైక్ మనకి మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎలాగో ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అలాగే ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే అని చెప్పేసి ఉంది. ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే. సో అది ఎప్పుడు అంటే July 3. సో ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే కింద మనకి July 3 అనేది రికగ్నైజ్ చేయబడింది. సో ఇవి జీకే ఫ్యాక్ట్స్ కింద మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. Next one, as per the Hurun Indian Future Unicorn List 2021, and which country is the third largest unicorn startup ecosystem in the world?
సో ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే హురాన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. సో ఆ హురాన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వరల్డ్ స్టార్టప్ ఎకోసిస్టమ్కి సంబంధించి ఒక ఇండెక్స్ ఇచ్చింది. సో ఆ ఇండెక్స్లో ఎవరిని అడుగుతున్నారు, సో టాప్గా ఉన్నది ఏది అని అడుగుతున్నారు. హురాన్ ఇండియన్ ఫ్యూచర్ యూనికార్న్స్ జాబితా ప్రకారం ప్రపంచంలో 3వది, నాట్ టాప్, థర్డ్ది అతిపెద్దది ఏది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేటప్పటికి చైనా ఉంది. సో చైనా వచ్చేటప్పటికి మనకి సెకండ్ పొజిషన్లో చైనా ఉంది ఈ ఇండెక్స్లో. టాప్ పొజిషన్లో యూఎస్ఏ ఉంది. ఇక థర్డ్ పొజిషన్లో ఉన్నది ఇండియా, కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి హురాన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక ఇండెక్స్ ఇచ్చింది స్టార్టప్ ఎకోసిస్టమ్కి సంబంధించి. దాంట్లో ఇండియా థర్డ్ ర్యాంక్లో ఉంది, యూఎస్ఏ టాప్లో ఉంది, చైనా సెకండ్లో ఉంది. అయితే ఇది మీరు కరెంట్ అఫైర్ వరకు గుర్తుపెట్టుకోవచ్చు. అయితే యూనికార్న్స్ అని ఉంది చూసారా, అది బిజినెస్ టర్మ్ అండి. 2013 నుంచి బిజినెస్లో దాన్ని ఒక టర్మ్గా వాడుతున్నారు, ఒక పదంగా. అంటే ఏ స్టార్టప్ కంపెనీ యొక్క వాల్యూ వర్త్ అనేది టోటల్గా $1 బిలియన్ దాకా ఉంటుందో క్యాపిటల్ వెంచర్గా, సో అలాంటి వాటిని స్టార్టప్ యూనికార్న్ స్టార్టప్గా పిలుస్తారంట. యూఎస్ఏలో అలాంటి యూనికార్న్స్ అనేవి దాదాపుగా 396 ఉన్నాయంట. అండ్ చైనా వచ్చేటప్పటికి 277 యూనికార్న్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇండియాలో 51 యూనికార్న్స్ ఉన్నాయి. అయితే ఇండియా మొత్తంలో కూడా అత్యధికంగా యూనికార్న్స్ ఉన్న సిటీ ఏది అంటే బెంగళూరుగా చెప్తున్నారు. సో ఇది కాన్సెప్ట్ అవుతుంది. కానీ కరెంట్ అఫైర్ పరంగా గుర్తుపెట్టుకోవాల్సింది వరల్డ్ స్టార్టప్ ఎకోసిస్టమ్ యూనికార్న్స్లో టాప్గా ఉన్నది యూఎస్ఏ, సెకండ్గా ఉన్నది చైనా అండ్ థర్డ్గా ఉన్నది ఇండియా. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు సెటప్ వరల్డ్ క్లాస్ సైన్స్ సిటీ నేమ్డ్ భారతరత్న రాజీవ్ గాంధీ సైన్స్ ఇన్నోవేషన్ సిటీ. సో త్వరలో మనకి ఒక ప్రాంతంలో వరల్డ్ క్లాస్ సైంటిఫిక్ సిటీని నిర్మించనున్నారు అన్ని టెక్నాలజీస్తో. సో అది నిర్మించిన తర్వాత దానికి భారతరత్న రాజీవ్ గాంధీ సైన్స్ ఇన్నోవేషన్ సిటీ కింద పేరు పెడతారంట. ఆ సిటీ ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, మహారాష్ట్ర. మహారాష్ట్రలోని పూణే దగ్గరలో మనకి పింపిర్ చించివాడ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో మహారాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా ఒక సైంటిఫిక్ సిటీని నిర్మిస్తుంది. సో దాన్ని నిర్మించిన తర్వాత భారతరత్న రాజీవ్ గాంధీ సైంటిఫిక్ ఇన్నోవేషన్ సిటీ కింద దానికి నేమ్ ఇవ్వనుంది. సో మీకు అస్సాం గుర్తుండాలి, అస్సాం కరెంట్ అఫైర్. అస్సాంలో మనకి రాజీవ్ గాంధీ ఒరాంగ్ నేషనల్ పార్క్ ఉంది. సో ఇక మీదట ఆ రాజీవ్ గాంధీ ఒరాంగ్ నేషనల్ పార్క్ని ఎలా పిలవబోతున్నారు అంటే ఒరాంగ్ నేషనల్ పార్క్గానే పిలవబోతున్నారు. రాజీవ్ గాంధీ అనే నేమ్ని రిమూవ్ చేస్తున్నట్లు అస్సాం రాష్ట్రం ప్రకటించింది, అది మనం చూసాం. అలాగే ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, రాజీవ్ ఖేల్ రత్నాన్ని ధ్యాన్ చంద్ చేశారు. కానీ అక్కడంతా కూడా ఉన్న నేమ్ని రిమూవ్ చేయడం లేదా రీప్లేస్ చేయడం చూసాం. బట్ మహారాష్ట్రలో మాత్రం ఆ ప్లేస్కి నేమ్ని ఇవ్వాలనుకుంటున్నారు రాజీవ్ గాంధీ గాంధీ. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్కి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ 191 కోట్లని ఇప్పటికే గ్రాంట్ చేసిందని చెప్తున్నారు. అండ్ మహారాష్ట్ర యొక్క చీఫ్ మినిస్టర్గా మనకి ఉద్ధవ్ ఠాకరే ఉన్నారు. అండ్ మహారాష్ట్ర యొక్క గవర్నర్గా భగత్ సింగ్ కోశ్యార్ ప్రజెంట్ ఉన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. Next one, who has been recently appointed as the new managing director of Solar Energy Corporation of India. సో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి న్యూ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఒకటి సోమమండల్ అని చెప్పేసి ఉన్నారు. సోమమండల్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సోమమండల్ ప్రస్తుతం మనకి చైర్మన్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వర్తికా శుక్లా, ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్కి ద ఫస్ట్ విమెన్ ఎండీగా వర్తికా శుక్లా గారు అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ మల్లికా శ్రీనివాసన్ అని ఉన్నారు చూసారా, ఆమె పారిశ్రామికవేత్త, భారతదేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త, వన్ ఆఫ్ ద టాప్ ఇండస్ట్రియలిస్ట్గా చెప్పచ్చు. సో ఆమె వచ్చేటప్పటికి టాటా ఫార్మ్స్ ఎక్విప్మెంట్ అనే దానికి ప్రెసిడెంట్ ఎండీగా ఉన్నారు. ట్రాక్టర్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ అనే దానికి ప్రజెంట్ మనకి సీఈఓగా ఉన్నది మల్లికా శ్రీనివాసన్ గారు. అయితే ఇక్కడ అడిగింది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఇటీవల సుమన్ శర్మ గారు ఎండీ అండ్ సీఈఓగా అపాయింట్ అయ్యారు. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రినవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ కింద వర్క్ చేస్తుంది. ప్రస్తుతం దాని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మనకి న్యూఢిల్లీలో ఉంది. ఇక్కడ 2 సంస్థలు ఉన్నాయి. ఒకటి ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ అని ఉంది. ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి గురుగ్రామ్, ఇండియాలోనే ఉంది, గురుగ్రామ్లో ఉంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది న్యూఢిల్లీలో ఉంది. ఈ 2 సోలార్ ఎనర్జీ కోసమే కృషి చేస్తున్నాయి, కాకపోతే వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నాయి. అది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి.
అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ విచ్ యూనివర్సిటీ టాపర్ ద టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2022. సో టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2022 అనేది ప్రకటించింది. సో దాంట్లో హయ్యెస్ట్ యూనివర్సిటీగా, టాప్ యూనివర్సిటీగా ఏది నిలిచింది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు, డైరెక్ట్గా ఆన్సర్ చూద్దాం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. కాలిఫోర్నియా యూనివర్సిటీ సెకండ్ ప్లేస్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ హార్వర్డ్ యూనివర్సిటీ థర్డ్ ప్లేస్లో నిలిచింది. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఫోర్త్ ప్లేస్లో నిలిచింది. సో ఫస్ట్ వన్ ఆక్స్ఫర్డ్, సెకండ్ వన్ కాలిఫోర్నియా, థర్డ్ వన్ వచ్చేటప్పటికి హార్వర్డ్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీస్ ఈ లిస్ట్లో నిలిచాయని చెప్పొచ్చు. ఇండియా విషయానికి వచ్చేటప్పటికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు కర్ణాటక కేంద్రంగా పనిచేస్తుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు అనేది టాప్ 350 కింద ర్యాంక్ని సంపాదించుకుంది. దీని తర్వాత 351 నుంచి 400, 351 నుంచి 400 లోపు ర్యాంక్ని ఐఐటి రూపార్ అనేది సొంతం చేసుకుంది. 401 నుంచి 500 లోపు ర్యాంక్ని ఐఐటి మనకి ఏదైతే రూపార్ తర్వాత ఇండోర్ ఉందో సో ఆ ఇండోర్ సొంతం చేసుకుంది. ఐఐటి ఇండోర్ 401 నుంచి 500 మధ్యలో ర్యాంక్లో ఉంది. 351 నుంచి 400 మధ్యలో ఐఐటి రూపార్ అనేది ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు అనేది 350 ర్యాంక్ని సొంతం చేసుకుంది. ఇండియాలో చూసుకుంటే టాప్ ఇన్స్టిట్యూట్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరుని ర్యాంక్ని సెక్యూర్ చేసుకుందని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్లీ లాంచ్డ్ 2 schemes, నేమ్లీ ఆత్మనిర్భర్ కృషి యోజన అండ్ ఆత్మనిర్భర్ భాగవతి యోజన. సో ఇటీవల మనకి ఏ స్టేట్ గవర్నమెంట్ ఆత్మనిర్భర్ కృషి యోజన, ఆత్మనిర్భర్ భాగవతి యోజన, భగవని యోజన అనే దాన్ని స్టార్ట్ చేశారు అని అడుగుతున్నారు. సో జనరల్గా ఆన్సర్ ఫస్ట్ మనం చూసేద్దాం. ఆన్సర్ వచ్చేటప్పటికి దట్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అరుణాచల్ ప్రదేశ్ ఇది స్టార్ట్ చేసింది. అరుణాచల్ ప్రదేశ్లో ఆల్రెడీ సీఎం సశక్తి కృషి యోజన అనే పథకం ఉంది. సీఎం సశక్తి కృషి యోజన అనే పథకం ఒకటి ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ సీఎం సమూహ యోజన అనే పథకం ఉన్నాయి. ఈ 2 పథకాలు అరుణాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ఆ ప్రాంతంలోని ప్రజలకి లోన్స్ కానీ సబ్సిడీస్ ఇవ్వడంలో కానీ అవి మెయిన్గా సహకరిస్తున్నాయని చెప్పొచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యున్న ఈ పథకాలకి అప్డేటెడ్ వర్షన్గా అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆత్మనిర్భర్ కృషి యోజన అనే దాన్ని దాదాపుగా 120 కోట్లు వెచ్చించి ఆత్మనిర్భర్ భగవని యోజన అనే దాన్ని 60 కోట్లు వెచ్చించి తీసుకురానుంది. సో దీంట్లో ఏంటి అంటే అర్హులైన అరుణాచల్ ప్రదేశ్లోని పీపుల్ అందరికీ కూడా లోన్స్ కావచ్చు, సబ్సిడీస్ కావచ్చు, దీని నుంచి పొందే వెసులుబాటుని కల్పిస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ అరుణాచల్ ప్రదేశ్ రూరల్ బ్యాంక్ ఒకటి, ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి, అరుణాచల్ ప్రదేశ్ కోఆపరేటివ్ ఎపెక్స్ బ్యాంక్, ఈ 3 కలిసి మనకి ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళి ఉన్నాయి. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఆత్మనిర్భర్ కృషి యోజన లేదా భగవని యోజన అనేది కనిపిస్తే మాత్రం అది అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించింది. సో నెంబర్ కూడా చెప్పారు కాబట్టి కృషి యోజనకి 120 కోట్లు వెచ్చిస్తారంట. అండ్ భగవని యోజన అనే దానికి 60 crores దాకా ఆ రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించనుంది. అరుణాచల్ ప్రదేశ్ యొక్క ప్రస్తుతం చీఫ్ మినిస్టర్గా ఉన్నది పేమ కందు ఈజ్ అ ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. అండ్ బ్రిగేడర్స్ ఎవరైతే ఉన్నారో బీడీ సింగ్, ఆయన ప్రజెంట్ అరుణాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్గా ఉన్నారు. కర్ణాటకకు ఆల్రెడీ మీకు తెలుసు, కర్ణాటక చీఫ్ మినిస్టర్ బసవరాజు బొమ్మాయి అండ్ కర్ణాటక యొక్క గవర్నర్గా తవార్ చంద్ గెహ్లాట్ ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ వన్, మధ్యప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్గా మనకి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు. మధ్యప్రదేశ్ యొక్క గవర్నర్గా మంగూబాయ్ చాంగూబాయ్ పటేల్ ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అస్సాం చీఫ్ మినిస్టర్గా ప్రస్తుతం మనకి హిమాంత్ బిశ్వ శర్మ అనే పర్సన్ ఉన్నారు. అండ్ జగదీష్ ముఖి ఈజ్ అ గవర్నర్ ఆఫ్ అస్సాంగా ఉన్నారు. సో ఇవి ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అకార్డింగ్ టు ద వరల్డ్ సోషల్ రిపోర్ట్ 2022 బై ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ గ్లోబల్ పాపులేషన్ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ. సో ఇటీవల మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO అంటాం. సో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. అలాగే ఇంటర్నేషనల్ లేబర్స్ డే అనేది May 1 నుండి. సో అలాంటి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వరల్డ్ సోషల్ రిపోర్ట్ అని చెప్పేసి ఒకటి ఇచ్చింది. దాంట్లో ఏంటంటే దాదాపుగా ప్రపంచంలోని చాలా కంట్రీస్ 18% ఆఫ్ జీడిపిని తమ ప్రజల సోషల్ సెక్యూరిటీ కోసం ఖర్చు పెడుతున్నాయంట. అలాగే ప్రపంచం మొత్తంలో చూసుకుంటే 53% ఆఫ్ గ్లోబల్ పాపులేషన్కి సోషల్ సెక్యూరిటీ లేదు అని ఈ రిపోర్ట్ తేల్చెప్పింది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. 53% ఆఫ్ గ్లోబల్ పాపులేషన్ ఈజ్ అనేబుల్ టు ఎక్వైర్ ఆర్ అనేబుల్ టు గెట్ సోషల్ సెక్యూరిటీస్
విత్ రెస్పెక్ట్ టు దేర్ కంట్రీస్గా చెప్పొచ్చు. వాళ్ళ దేశాలలో ఆ ప్రజలు గ్లోబల్ సెక్యూరిటీ లేదా సోషల్ సెక్యూరిటీని పొందలేకపోతున్నారు. అలాంటి వాళ్ళు 53% ఉన్నారంట. ఇది ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇచ్చిన వరల్డ్ సోషల్ సెక్యూరిటీ రిపోర్ట్ ప్రకారం చెప్పొచ్చు. సో అది ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్, వేర్ వాజ్ ద పసిఫిక్ ఎయిర్ చీఫ్స్ సింపోజియం 2021 హెల్డ్? సో మనకి పసిఫిక్ ఎయిర్ చీఫ్ సింపోజియం అనేది ఎక్కడ కండక్ట్ చేశారని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో డిఫరెంట్ ఐలాండ్స్ ఇచ్చారు. ఆన్సర్ వచ్చేటప్పటికి హవాయియన్ ఐలాండ్స్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇటీవల హవాయియన్ ఐలాండ్లో పసిఫిక్ ఎయిర్ చీఫ్ సమావేశం సింపోజియం అనేది జరిగింది. సో దీంట్లో ఏంటి అంటే మనకి ఎంకరేజ్మెంట్ టువర్డ్స్ స్టెబిలిటీ, రీజనల్ స్టెబిలిటీ, ఎంకరేజ్మెంట్ టువర్డ్స్ రీజనల్ స్టెబిలిటీ అనే ఒక థీమ్తో, ఇతివృత్తాంతంతో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మార్షల్ అయిన ఆర్కే సింగ్ భదౌరియా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇండియన్ మార్షల్ చీఫ్ ఆర్కే సింగ్ భదౌరియా ఈజ్ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ పసిఫిక్ ఎయిర్ చీఫ్ సింపోజియంగా చెప్పొచ్చు. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, హవాయియన్ ఐలాండ్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సింబాక్స్ ఈజ్ అ బైలేటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ బిట్వీన్ విచ్ 2 కంట్రీస్ అని అడుగుతున్నారు. సో సింబాక్స్ అనేది ఒక బైలేటరల్ ఎక్సర్సైజ్ ఏ 2 కంట్రీస్కి మధ్య యుద్ధ విన్యాసం అని అడుగుతున్నారు. సో డైరెక్ట్గా ఆన్సర్ చూద్దాం. సింగపూర్ అండ్ ఇండియా. సో ఇది ఎక్కడ మనకు కనిపిస్తుంది? సింగపూర్ అండ్ ఇండియా. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సింబాక్స్ అనేది సింగపూర్కి ఇండియాకి మధ్య జరిగే యుద్ధ విన్యాసంగా చెప్పొచ్చు. దీనిని ఈ సంవత్సరం, ఇది 28th ఎడిషన్, 28వసారి. సో దీనిని నిర్వహించిన కంట్రీ ఏది అంటే సింగపూరే దీన్ని హోస్ట్ చేసింది. అది కూడా ఎక్కడ అంటే మనకి సౌత్ చైనా సీ కేంద్రంగా. ఒకసారి ఇప్పుడు కరెంట్ అఫైర్ చూద్దాం. సౌత్ చైనా సీ కేంద్రంగా ఇటీవల 28వ యుద్ధ విన్యాసం సింబాక్స్ అనే దాన్ని సింగపూర్ నిర్వహించింది. సింగపూర్ నేవీ, ఇండియన్ నేవీకి మధ్యన. సో అది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. అలాగే స్లినెక్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇంకొకటి చూద్దాం. స్లినెక్స్ అని చెప్పి ఉంటుంది. సో ఈ స్లినెక్స్ అనేది శ్రీలంకకి అండ్ ఇండియాకి మధ్య జరిగే యుద్ధ విన్యాసంగా చెప్పొచ్చు. సింబాక్స్, స్లినెక్స్. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి బోంగో సాగర్ అండ్ శాంతిర్ ఉగ్రసేన. సో బోంగో సాగర్, శాంతిర్ ఉగ్రసేన ఈ 2 కూడా బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్య యుద్ధ విన్యాసాలుగా చెప్పొచ్చు. అలాగే ఇంకొకటి వచ్చేటప్పటికి ఇంద్రా అంటున్నాం. ఇండియాకి రష్యాకి మధ్య యుద్ధ విన్యాసాలుగా చెప్పొచ్చు. సో ఇంకొక ఎక్సర్సైజ్ వచ్చేటప్పటికి వరుణ. సో వరుణ అనే యుద్ధ విన్యాసం ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య. సో ఇండియాకి ఫ్రాన్స్కి మధ్యన వరుణ యుద్ధ విన్యాసం అనేది కండక్ట్ చేయబడుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి మల్బార్ యుద్ధ విన్యాసం అంటాం. సో ఈ మల్బార్ యుద్ధ విన్యాసం అనేది మొట్టమొదటిగా యుఎస్ఏ అండ్ ఇండియా స్టార్ట్ చేశాయి. దాని తర్వాత జపాన్ కూడా దీనిలో భాగమైంది. ఎప్పటి నుంచో ఈ మల్బార్ యుద్ధ విన్యాసాన్ని జపాన్, ఇండియా, యుఎస్ఏ కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాయి. అయితే 2020లో ఈ 3 కంట్రీస్తో పాటు ఆస్ట్రేలియా కూడా జాయిన్ అయింది. సో ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, యుఎస్ఏ 2020లో మల్బార్ యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేశాయి. దీంట్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ 4 కంట్రీస్ని కలిపి క్వాడ్ కూటమిగా కూడా పిలుస్తారు. జపాన్, ఇండియా, యుఎస్ఏ, ఆస్ట్రేలియా క్వాడ్ కూటమి అంటారు. ఈ 4 కూడా మల్బార్ యుద్ధ విన్యాసాన్ని 2020లో కండక్ట్ చేశాయి. అలాగే ఇంకొక యుద్ధ విన్యాసం పేరు వచ్చేటప్పటికి యుద్ధ అభ్యాస్ అంటాం. యుద్ధ అభ్యాస్ అన్న, వజ్ర ప్రహార్ అన్న మీరు డైరెక్ట్గా యుఎస్ఏ అండ్ ఇండియా అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. యుఎస్ఏ, ఇండియాకి మధ్య ఉన్న యుద్ధాన్ని మనకి, లేకపోతే యుద్ధ విన్యాసాన్ని యుద్ధ అభ్యాస్ అండ్ వజ్ర ప్రహార్గా పిలవచ్చు. అండ్ పైన వచ్చేటప్పటికి మనకి సౌదీ అరేబియా ఉంది చూసారా. సౌదీ అరేబియాకి ఇండియాకి మధ్యలో ఉన్నదాన్ని అల్ మొహమ్మద్ అల్ హిందీ ఎక్సర్సైజ్ కింద మీరు గుర్తుపెట్టుకోవచ్చు. యూఏఈకి అయితే జాయెద్ తల్వార్ అనే యుద్ధ విన్యాసం ఉంది. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ యుద్ధ విన్యాసాలుగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, హూ ఓన్ ద బెహ్లర్ టర్టిల్ కన్జర్వేషన్ అవార్డ్ 2021. సో మనకి బెహ్లర్ టర్టిల్ కన్జర్వేషన్ అవార్డ్ అనేది 2006లో స్టార్ట్ చేశారు తాబేళ్లని సంరక్షించడానికి. అలాంటి 2021 బెహ్లర్ టర్టిల్ కన్జర్వేషన్ అవార్డ్ అనేది ఒక ఇండియన్ ప్రముఖ బయాలజిస్ట్కి వచ్చింది. సో ఆయన పేరు వచ్చేటప్పటికి మనకి శైలేంద్ర సింగ్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హిజ్ నేమ్ ఈజ్ శైలేంద్ర సింగ్. సో ఆయనకి రావడం జరిగింది. దీని పక్కన పెడితే టర్టిల్స్ గురించి ఒకసారి చూద్దాం. సో ఇండియాలో దాదాపుగా 29 రకాల టర్టిల్స్, 29 రకాల తాబేళ్లు ఉన్నాయంట. సో దీంట్లో ఇంపార్టెంట్గా చెప్పుకునేది ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ అంటాం. సో ఈ ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ అనేవి ఇండియాలో ఎక్కువగా కనిపించేది ఎక్కడ అంటే ఒడిస్సా. సో ఒడిస్సాలోని మనకి ఋషికుల్య లాంటి ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయంట ఈ ఆలివ్ రెడ్లీ టర్టిల్స్. సో దాని తర్వాత రెడ్ తాబేళ్లు అంటాం. ఈ రెడ్ టర్టిల్స్ అనేవి చంబల్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయంట.
అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లాక్ సాఫ్ట్ షెల్డ్ టర్టిల్ అంటాం, లేదా మీరు బ్లాక్ టర్టిల్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ బ్లాక్ టర్టిల్స్ వచ్చేటప్పటికి అస్సాంలో ఎక్కువగా కనిపిస్తాయంట. ఇంకొకటి వచ్చేటప్పటికి నార్థరన్ టెరాపిన్ టర్టిల్, నార్థరన్ టెరాపిన్ టర్టిల్ అని చెప్పేసి ఉంది. సో ఇది సుందర్బన్స్లో ఎక్కువగా కనిపిస్తుందంట. సో సుందర్బన్స్ ఏరియాలో నార్థరన్ టెరాపిన్ టర్టిల్, రెడ్ టర్టిల్స్ చంబల్లో, బ్లాక్ టర్టిల్స్ అస్సాంలో, ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ అనేవి ఒడిస్సాలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇలా దాదాపుగా 29 రకాల టర్టిల్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి. ఇవే కాకుండా సీ టర్టిల్స్ అని చెప్పేసి కూడా మనకి ఇంపార్టెంట్గా ఉన్నాయి. ఇలాంటి టర్టిల్స్కి సంబంధించి తాబేళ్ల దినోత్సవం, టర్టిల్స్ డే అనేది ఒకటి రికగ్నైజ్ చేయబడింది. అది మనకి మార్చ్ 23rd. సో మార్చ్ 23rd వచ్చేటప్పటికి టర్టిల్స్ డే కింద రికగ్నైజ్ చేశారు. సో ఇలాంటి టర్టిల్స్ని అంతరించిపోకుండా కాపాడినందుకు మనకి ప్రముఖ ఇండియన్ బయాలజిస్ట్ అయిన శైలేంద్ర సింగ్ గారికి ఇటీవల బెహ్లర్ టర్టిల్ కన్జర్వేషన్ అవార్డు అనేది లభించడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి హూ ఓన్ ద డచ్ గ్రాండ్ ప్రిక్స్ 2021. సో డచ్ గ్రాండ్ ప్రిక్స్ 2021 ఎవరు గెలిచారని అడుగుతున్నారు. సో ఆన్సర్ డైరెక్ట్గా చూద్దాం, మ్యాక్స్ వెర్స్టెపెన్. సో మ్యాక్స్ వెర్స్టెపెన్ ఈ టైటిల్ విన్నర్గా ఉన్నారు. ఈ టైటిల్ రన్నర్గా ఉన్నది లూయిస్ హ్యామిల్టన్. సో లూయిస్ హ్యామిల్టన్ రన్నర్, ఈయన విన్నర్ మనకి డచ్ గ్రాండ్ ప్రిక్స్లో. సో లూయిస్ హ్యామిల్టన్ గురించి ఆల్రెడీ మీకు తెలుసు, బ్రిటన్ ఒకటి, పోర్చుగీస్ ఒకటి, అండ్ యాజ్ వెల్ as స్పానిష్ లాంటి గ్రాండ్ ప్రిక్స్ని గెలుచుకున్నది లూయిస్ హ్యామిల్టన్. అండ్ మ్యాక్స్ వెర్స్టెపెన్ వచ్చేటప్పటికి ఇప్పటికే ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ని గెలుచుకున్నారు, ఇటలీ గ్రాండ్ ప్రిక్స్ని గెలుచుకున్నారు, అండ్ మొనాకో గ్రాండ్ ప్రిక్స్ని కూడా ఈయనే గెలుచుకున్నారు. అండ్ ఇమీలియా రొమాగ్నా అనే ఇంకొక గ్రాండ్ ప్రిక్స్ ఉంది, అది కూడా ఈయన గెలుచుకున్నారు. స్టిరైన్, ఇమీలియా రొమాగ్నా అండ్ మొనాకో, ఆస్ట్రియన్, ఇటలీ ఇలాంటి గ్రాండ్ ప్రిక్స్తో పాటు ఇటీవల డచ్ గ్రాండ్ ప్రిక్స్ని కూడా గెలుచుకున్నది మ్యాక్స్ వెర్స్టెపెన్. సో మ్యాక్స్ వెర్స్టెపెన్ ఏ కంపెనీ తరపున ఫార్ములా 1 రేసెస్లో ఆడుతున్నారంటే రెడ్ బుల్. సో మెర్సిడెస్ తరపున లూయిస్ హ్యామిల్టన్ ఆడుతున్నారు, అండ్ రెడ్ బుల్ తరపున ఆడేది మనకి మ్యాక్స్ వెర్స్టెపెన్గా చెప్పొచ్చు. అలాగే నెదర్లాండ్స్ వచ్చింది కాబట్టి, డచ్ వచ్చింది కాబట్టి నెదర్లాండ్స్ గురించి కూడా చెప్పాలి. నెదర్లాండ్స్ యొక్క క్యాపిటల్గా ఉన్నది ఏది అంటే ఆమ్స్టర్డామ్. సో ఆమ్స్టర్డామ్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ నెదర్లాండ్స్గా చెప్పొచ్చు. అలాగే ఆమ్స్టర్డామ్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ స్టీల్ బ్రిడ్జ్ని ఇక్కడ స్టార్ట్ చేశారు. అది మీకు ఆల్రెడీ తెలుసు, చాలాసార్లు చెప్పుకున్నాం. ఆమ్స్టర్డామ్ అనే ప్రదేశం మనకి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పరంగా, ఎందుకంటే ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ స్టీల్ బ్రిడ్జ్ని ఇక్కడ స్టార్ట్ చేశారు. ఇది ఏ దేశానికి రాజధానిగా ఉందంటే నెదర్లాండ్స్కి. దాని యొక్క కరెన్సీ ఏది అంటే యూరోగా చెప్పొచ్చు. సో ఇది ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్గా తీసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్, రీసెంట్లీ an anonymous photographer won the Visa d'Or for New Photojournalism Award at the Visa pour l'Image Festival in Perpignan, France. Which country does he belongs to? యాక్చువల్గా ఫ్రాన్స్లో మనకి ఫోటో జర్నలిజం అవార్డ్స్ అనేవి జరిగాయి. సో దాంట్లో విసా d'Or అనే ఒక అవార్డ్ని మయన్మార్కి చెందిన ఒక అనానమస్ ఫోటోగ్రాఫర్ గెలుచుకున్నారంట. సో ఆన్సర్ నేనే చెప్పేశాను, మయన్మార్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్గా ఒక అనానమస్ ఫోటోగ్రాఫర్ గెలుచుకున్నారు. ఆయన ఏ కంట్రీకి సంబంధించిన పర్సన్ అని అడుగుతున్నారు, మయన్మార్. సో మయన్మార్లో రాజకీయ సంక్షోభాలు, మిలిటరీ గొడవలు, సివిల్ పీపుల్ గొడవలు ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటిని ఒక క్యాప్చర్, ఒక పిక్చర్ని తీసారు ఈయన. సో ఆ ఇమేజ్ సెలెక్ట్ అయింది. ఆ ఇమేజ్కి ఆ మయన్మార్కి చెందిన పర్సన్కి ఈ అవార్డు వచ్చింది. సో పర్టికులర్ పర్సన్ తెలియదు కాబట్టి అనానమస్ ఫోటోగ్రాఫర్గా చెప్పడం జరుగుతుంది. సో ఆప్షన్ డి, సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ అ మయన్మార్. నెక్స్ట్ వన్ చూద్దాం. So next one, recently Equity Small Finance Bank appointed which 2 players as its brand ambassador. సో మనకి ఈక్విటీ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అనేది చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. ఒకసారి హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోండి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ చెన్నై కేంద్రంగా ఉంది. పి వాసుదేవన్ అనే పర్సన్ MD and CEOగా ఉన్నారు. అయితే సెప్టెంబర్ 5, 2021 ఈ ఈక్విటీ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అనేది దాని యొక్క 5th యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంది. ఆ 5th యానివర్సరీ సందర్భంగా ఈ ఈక్విటీ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్కి మనకి ఇండియన్ విమెన్ హాకీ టీమ్ కెప్టెన్ ఉన్నారండి, రాణి రాంపౌల్. సో ఆమెని ఇండియన్ ఫేమస్ విమెన్ క్రికెటర్ అయిన స్మృతి మందానా గారిని, వీళ్ళిద్దరిని కూడా బ్రాండ్ అంబాసిడర్స్గా తీసుకున్నారు. దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో ఇక్కడ మనం చూడొచ్చు, స్మృతి మందానా అండ్ యాజ్ వెల్ as రాణి రాంపాల్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఈమె క్రికెటర్, ఫేమస్ విమెన్ క్రికెటర్, అండ్ రాణి రాంపాల్ ఇండియన్ విమెన్ హాకీ టీమ్ కెప్టెన్గా ఉన్నారు. అలాగే వందన కటారియా చూశారు కదా, ఈమె కూడా హాకీకి సంబంధించిన పర్సనే, ఉత్తరాఖండ్కి సంబంధించిన అమ్మాయి. అండ్ ఉత్తరాఖండ్ విమెన్ చైల్డ్ డెవలప్మెంట్ దానికి ఈమెని బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. అండ్ ఇంకా నెక్స్ట్ చూసేటప్పటికి మీరాబాయి చాన్హు. సో మీరాబాయి చాన్హు మణిపూర్కి సంబంధించిన వ్యక్తి, సిల్వర్ మెడల్ని తీసుకొచ్చారు ఇండియాకి వెయిట్ లిఫ్టింగ్లో. అలాగే మణిపూర్ యొక్క ASPగా కూడా ఇటీవల ఈమె అపాయింట్ చేయబడ్డారు. అండ్ దట్ ఈస్ అబౌట్ దిస్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వన్ చూద్దాం.
అండ్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియన్ స్క్వాష్ ఫెడరేషన్ రీసెంట్లీ. సో మనకి ఏషియన్ స్క్వాష్ ఫెడరేషన్ అనేది 1980లో పాకిస్తాన్ ఇచ్చిందంటే ఈ ఐడియా, ఇలాంటి ఒక దాన్ని స్థాపించాలి అని. దాని తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్, థాయిలాండ్, సింగపూర్, సో ఈ కంట్రీస్ అన్నీ కలిసి మనకి మలేషియాలోని కోలాలంపూర్ అనే ప్రదేశంలో కేంద్రంగా ఈ ఏషియన్ స్క్వాష్ ఫెడరేషన్ అనే దాన్ని స్థాపించారు. ఈ ఏషియన్ స్క్వాష్ ఫెడరేషన్కి ఇటీవల ఒక ఇండియన్ని వైస్ ప్రెసిడెంట్గా అపాయింట్ చేశారు. సో ఆ ఇండియన్ పేరు వచ్చేటప్పటికి మనకి సిర్రస్ పూంచా. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో సిర్రస్ పూంచా అనే పర్సన్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ దట్ ఏషియన్ స్క్వాష్ ఫెడరేషన్గా చెప్పొచ్చు. ఈయన ద్రోణాచార్య అవార్డుని తీసుకున్నారు, ప్రముఖ ఇండియన్ స్క్వాష్ కోచ్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి రీసెంట్లీ ద సిటీ ఆఫ్ బురాన్ బే హ్యాస్ డిక్లేర్డ్ టు అబ్జర్వ్ September 5th యాజ్ అ గౌరీ లంకేష్ డే అండ్ బురాన్ బే సిటీ ఈజ్ ఇన్ పార్ట్ ఆఫ్ విచ్ కంట్రీ. యాక్చువల్గా గౌరీ లంకేషన్ ఈజ్ ఆదర్ అండి అండ్ ఒక యాక్టివిస్ట్ కూడా. సో రీసెంట్గా కొన్ని గొడవలు జరిగినాయి అండ్ బెంగళూరులో ఆమె చనిపోవడం జరిగింది. సో ఆమెకి సంబంధించి గౌరీ లంకేషన్ డే అని చెప్పేసి ఆమె సిస్టర్ పోరాడారు. యాక్చువల్గా ఆమె సిస్టర్ దీనికోసం ఈ డేని ఆమెకి జరిగిన అన్యాయం కావచ్చు, ఆమెకి జరిగింది ఏదైతే సంఘటన ఉందో దాన్ని బయటకు తీసుకురావడానికి ఇలాంటి ఒక డేని డిక్లేర్ చేయించారు. అది ఎక్కడ అని అడుగుతున్నారు. ఆప్షన్ డి కెనడా. ఆ డేని కెనడాలో డిక్లేర్ చేశారు. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో బెంగళూరుకి చెందిన ఈ గౌరీ లంకేష్ అనే పర్సన్ మనకి చాలా అంటే ఇదివరకు చాలా వివాదాస్పదాలు ఇష్యూస్ అయ్యాయి, కొన్ని కాంట్రవర్సీస్ అయ్యాయి. ఈమె మాట్లాడడం కావచ్చు, ఈమె ఒక యాక్టివిస్ట్ అనమాట. సో దానికి సంబంధించి ఒక రిలీజియన్ బేస్డ్కి సంబంధించి ఈ రెండింటికి మధ్య చాలా పెద్ద గొడవలు అయ్యాయి. గొడవల కారణంగానో ఏ కారణంగానో తెలియదు కానీ ఈమె మరణించడం జరిగింది బెంగళూరులో ఆమె ఇంటి వద్ద. సో దాని తర్వాత ఇలాంటి వాటిని బయటికి తీసుకురావడానికి ఆమె సిస్టరే సో కెనడా కేంద్రంగా పోరాటం చేసి September 5th గౌరీ లంకేషన్ డే అనే దాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, కెనడా. Thank you.